చంద్రబాబు కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్గా ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భంలో ప్రజల్లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దేశంలో ఎక్కడైనా కానీ బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పక్కన్న గ్రామాలు తీసుకొచ్చి కార్పొరేషన్ కలుపుతారు తప్ప గ్రామాల్లో పంచాయతీలో తీసుకెళ్ళి నగరాన్ని కలపరు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంది ఏంటంటే, ఏదైతే 29 గ్రామాల్లో ఉన్నాయో అమరావతిలో తీసుకెళ్ళి విజయవాడని కలుపుతూ అదే సిఆర్డీఏ అంటున్నారు. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, అమరావతి, దాన్ని ఎవరు కాదనరు. కానీ విజయవాడ గుంటూరు నగరాన్ని కలుపుతూ మావిగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రపోజల్ అయితే ఉందో ఇది సశాస్త్రీయంగా ఉండటం వల్ల ఇవాళ మేధావి వర్గాల్లో ప్రజల్లో దీని మీద ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామ పంచాయతీని కలిపి గ్రేటర్ హైదరాబాద్ అయింది. అలాగే బొంబాయి చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ గ్రేటర్ ముంబైకి అయింది. అలా నయి ముంబై అట్లా నగరాలు ఏర్పడ్డాయి. అదే పద్ధతిలో చెన్నై కూడా గ్రేటర్ చెన్నై అయింది. గ్రామాలు తీసుకొచ్చి కలుపుతారు. చంద్రబాబు గారు చెప్తున్న రాంగ్ పొజిషన్ ఏంటంటే 29 గ్రామాల పంచాయతీల్లోనే ఆ గ్రామాల్లోనే రాజధాని కడతా అంటాడు. ఎప్పటికి అవుద్ది రాజధాని? గ్రామాల్లో రాజధాని ఎట్లా సాధ్యం అవుద్ది? రాజధాని అంటే ఒక పెద్ద నగరం ఉండాలి, నైసర్గిక స్వరూపం ఉండాలి, లక్షలాది కోట్లాది జనాభా ఉండాలి. అక్కడ ఏరి ఎప్పటికి సాకారం అవుద్ది రాజధాని? ఇది ఎప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే కార్యక్రమం కాదు. ఎంతసేపు డబ్బులు తగలేయటం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందనేది ఇవాళ ప్రజల్లో ఆలోచన దారితీసిన సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రపోజల్కి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చేసరికి గంగవెర్లెత్తుతున్న చంద్రబాబు గారు ఇవాళ తన అస్త్రశస్త్రాలను బయట తీసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వెళ్తూ ఉన్నాడు. ఒక పక్క షర్మిల, మరో పక్క అచ్చెన్నాయుడు, ఇంకో పక్క ఏబి వెంకటేశ్వరరావు, ఇట్లా నారాయణ, ఇలా అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే విమర్శలు చేస్తూ ఉన్నాడు. చివరికి తన పచ్చపత్రిక ఏబిఎన్ రాధాకృష్ణతో కూడా వైసీపీకి సంబంధించిన మహిళల్ని దూషిస్తూ అసభ్యంగా నీచమైన దారుణమైన కామెంట్లు చేయించడం జరిగింది. ఏదైనా కానీ మావిగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారో మావిగన్ అనేది ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ఇది సశాస్త్రీయం, సహేతుకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మావిగనే సరైనదని చెప్పేసి వాళ్ళ ప్రజానికి ఒక నిర్ణయానికి వచ్చినది చంద్రబాబు ప్రభుత్వ చేష్టల ద్వారా అర్థమవుతా ఉంది.